హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చెప్తాను. దీనికి ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి వర్కౌట్ అవుతుంది. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ సెట్టింగ్ని నేను 2 డిఫరెంట్ మొబైల్స్లో చెప్తాను. అవి రెడ్మీ అండ్ శాంసంగ్. ఇదే సెట్టింగ్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ నేను వైఫై ఇంటర్నెట్ సెట్టింగ్ గురించి చెప్తాను. ఆ తర్వాత డేటా ఇంటర్నెట్ సెట్టింగ్ గురించి చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. ప్రజెంట్ నా మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ని అయితే చూపిస్తాను, చూడండి. గూగుల్లో ఇంటర్నెట్ స్పీడ్ని టెస్ట్ చేయడానికి చాలానే వెబ్సైట్లు దొరుకుతాయి. వాటితో మీరు స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు. మనకు చాలా తక్కువ ఇంటర్నెట్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్ మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా తక్కువ అయితే వస్తుంది. ఇప్పుడు నేను బ్యాకప్ చేస్తున్నాను. మీ మొబైల్లో ఉన్న వైఫైని లాంగ్ ప్రెస్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. మనం కనెక్ట్ చేసుకున్న వైఫై అయితే కనిపిస్తుంది. దీన్ని ఇంకో విధంగా కూడా మనం ఓపెన్ చేయొచ్చు. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వైఫై అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సైడ్కి యారో కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఐపీ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. స్టాటిక్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేయండి. బాటంలో DNS1, DNS2 అని కనిపిస్తుంది. ప్రతి మొబైల్లో ఇక్కడ ఏదో ఒక నెంబరు డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. వీటిని మీరు నోట్ చేసుకోండి, లేకుంటే స్క్రీన్ షాట్ అన్న తీసి ఉంచుకోండి. DNS1 పై ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను స్క్రీన్పై చూపిస్తున్నట్లు ఆ నెంబర్స్ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. అక్కడ ఉన్న నెంబర్ని రిమూవ్ చేయండి. 8.8.8.8 అని టైప్ చేయండి. నెక్స్ట్ DNS2 పై ట్యాప్ చేయండి. అక్కడ 8.8.4.4 అని టైప్ చేయండి. మీ మొబైల్లో సేమ్ ఇవే ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. పైన రైట్ మార్క్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు చేసిన సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీ మొబైల్ని రీబూట్ అన్నా, రీస్టార్ట్ అన్నా, పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ అన్నా చేయండి. ఇలా చేయకున్నా పర్వాలేదు. ఇలా చేస్తే బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను నా మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ని చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూడొచ్చు మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయిందో. అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇలా చేసి మనం వైఫై ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఇదే సెట్టింగ్ని శాంసంగ్ మొబైల్లో ఎలా చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. కనెక్షన్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి.
వైఫై అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సైడ్కి మనకు సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. బాటంలో వ్యూ మోర్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఐపీ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. స్టాటిక్ని సెలెక్ట్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేయండి. DNS1 DNS2 అని కనిపిస్తుంది, అక్కడ ఉన్న వాటిని మీరు సేవ్ చేసుకోండి. స్క్రీన్ పైన చూపించినట్లు అక్కడ వాటిని ఎంటర్ చేయండి. నేను బ్యాకప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డేటా ఇంటర్నెట్ స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. మీ మొబైల్లో ఉన్న డేటాపై లాంగ్ ప్రెస్ చేయండి. మనకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. దీన్ని ఇంకో విధంగా కూడా ఓపెన్ చేయొచ్చు. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సిమ్ కార్డ్ అండ్ నెట్వర్క్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సేమ్ ఇంటర్ఫేస్కి అయితే వెళ్తాము. పైన మీ నెట్వర్క్ సిమ్ పేరు కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో సెట్టింగ్స్ ఇలా లేకుంటే సెర్చ్లో యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని సెర్చ్ చేయండి. సేమ్ మీరు ఈ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు. యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇంటర్నెట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. అథెంటికేషన్ టైప్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. డిఫాల్ట్గా ఇది మన మొబైల్లో సెట్ చేసి ఉండదు. ప్యాప్ చాప్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీ మొబైల్ ఇంటర్నెట్ ఏ సిమ్ కార్డుకి సంబంధించింది, జియోనా, ఎయిర్టెలా, ఐడియానా, దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఏ లొకేషన్లో ఉంటున్నారనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ప్యాప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను యూజ్ చేస్తున్న నెట్వర్క్ని బట్టి అండ్ నేను ఉంటున్న లొకేషన్ని బట్టి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో బెటర్ మీరు ప్యాప్ని సెలెక్ట్ చేసుకోండి, నెట్వర్క్ స్పీడ్ని టెస్ట్ చేయండి. అండ్ చాప్ని సెలెక్ట్ చేసుకోండి, నెట్వర్క్ స్పీడ్ని టెస్ట్ చేయండి. ఏదైతే మీకు ఎక్కువ ఇంటర్నెట్ ఇస్తుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీ మొబైల్లో వైఫై అండ్ డేటా ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.